25వ వార్డులో సీసీ రోడ్డు మరియు డ్రైన్ నిర్మాణానికి భూమి పూజకు ఇచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతక్క గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, అదేవిధంగా మాజీ చైర్మన్ మన గిరినాభూషణం అన్న గారికి, స్థానిక ఉన్న వార్డు ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు 20వ వార్డులో దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణిస్తున్న ఈ యొక్క రోడ్డు సుమారుగా దాదాపుగా ఇక్కడున్న వాళ్ళు 21-22 సంవత్సరాల నుంచి ఎంతో ఆశగా చూస్తున్నారు. ఇక్కడ రోడ్డు కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవని చెప్పి దాదాపుగా 1990లో దీపారాణి గారు ఇక్కడ మన కౌన్సిల్గా పనిచేసిన హయాం నుండి ఇల్లులు నిర్మాణంలో ఉన్నాయి. దాని తర్వాత గౌరవనీయులు మన శివయ్య గారు వచ్చారు, దాని తర్వాత రజనీకాంత్ గారు వచ్చారు, దాని తర్వాత ఇప్పుడు మనం రావడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ నిర్మాణం లేని పని కేవలం మన సంజయ్ అన్న గారి సహకారంతో, చొరవతో ఈరోజు 10 లక్షల నిర్మాణంతో చేసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 10 లక్షలే కాకుండా ఇంకా కూడా సారు చేస్తానని చెప్పినాడు. ఈ ఒక 2 నెలల లోపల ఇంకా కూడా కొన్ని నిధులు సేకరించి ఇంకా అందంగా తయారు చేస్తానని చెప్పినారు. సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సార్కి ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఇక్కడ ఐమాక్స్ లైట్స్ ఉన్నాయి సార్, అవి ఐమాక్స్ లైట్స్ పోయి దాదాపు 1 ఇయర్ అవుతుంది, అవి చేస్తలేరు సార్. రిక్వెస్ట్, ఇప్పుడు వచ్చే మున్సిపల్ బడ్జెట్లో కనీసం సపరేట్గా మాకు ఇక్కడ 4 లైట్లు పోయినాయి సార్, ఇక్కడ ఈ ఐమాక్స్కి 2 పోయినాయి సార్. యాక్సిడెంట్ జోన్గా మారిపోయింది సార్. కన్సల్ట్ చేసి రిక్వెస్ట్గా అవి మాకు ఐమాక్స్ లైట్లు పెట్టించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ కల్వర్ట్ ఫ్లోయింగ్ అనేది పెద్దగా బాగా ఉంటుంది సార్, ఎక్కువ ఉంటుంది. దీనిలో ఈ పరిధిలో కూడా 4 కల్వర్ట్లు ఉన్నాయి సార్. ఆ 4 కల్వర్ట్లకు కూడా కొంచెం రిక్వెస్ట్ సార్, ఈ మున్సిపాల్లో ఒక 2 లక్షల నిధులు పెట్టినట్టయితే వీళ్ళకు 50% వాటర్ ఫ్లోయింగ్ అనేది సమస్య క్లియర్ అవుతుందని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 25వ వార్డులో సీసీ రోడ్డు మరియు మురికి కాలువల శంకుస్థాపన కార్యక్రమం ముఖ్య అతిథులు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, చైర్పర్సన్ అద్వాల జ్యోతి లక్ష్మణ్ గారు, మరియు వార్డు ప్రజలు, కౌన్సిలర్ సోదరులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంకా 7 లక్షల కోట్ల అప్పులున్నా కానీ అప్పుల మిత్తులు కట్టుకుంటూ కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ 11 నెలల లోపలనే 53,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఒక్కసారి 17,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ, 18,000 కోట్ల రుణమాఫీ చేసినారు. మరి ప్రభుత్వ పథకాలన్నీ ఉచిత బస్సే కానివ్వండి, 500కి సిలిండర్ కానీ ప్రతి అన్న మాట ప్రకారంగా చేసుకుంటూ ఈ 6 గ్యారంటీలలో కొన్ని అయినాయి, ఇంకా కొన్ని స్లోగా జరుగుతాయి. దానికి ప్రతిపక్షాలు ఇప్పటికెళ్ళి వాళ్ళు 5 ఏళ్ళు అయినా కానీ కంప్లీట్ చేయలేదు, మేము 11 నెలలకే ఇవి చేయలేదు అవి చేయలేదని రాద్ధాంతం చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఆయన ఈ 5 సంవత్సరాల వరకు ఆయన ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాటన్ని నిలబెట్టుకుంటాడని చెప్పి తెలియజేస్తూ, మరి అభివృద్ధి కొరకు మన ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినా కానీ మరి జగిత్యాల ఎప్పుడు కూడా ఒక పార్టీ అధికారం ఉంటే ఒక పార్టీ ఎమ్మెల్యే ఉంటే అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ జగిత్యాల పట్టణం అభివృద్ధి అనే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మంత్రి చేస్తూ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. మరి వచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు వారు ఏది అడిగినా కానీ నో అనకుండా ఇచ్చుకుంటూ పోతున్నారు. కాబట్టి జగిత్యాల పట్టణం తొందరగా ఇంకా అభివృద్ధి పథంలో పోతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జగిత్యాల పట్టణంలో 25-10వ వార్డుకి సంబంధించిన జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి పెట్టిన భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అలాగే కమిషనర్ గారికి, మరి వార్డు కౌన్సిలర్ అయిన పవన్ గారికి, అలాగే గిరినాభూషణం గారికి, మరి వార్డు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కౌన్సిలర్లకు కూడా మరి 10 లక్షలు ఈ వార్డుకి జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి పెట్టి ఈరోజు ఒక రోడ్లు అలాగే డ్రైన్లు కార్యక్రమం, భూమి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ రోడ్లు తొందరగా పూర్తి కావాలి. కాంట్రాక్టర్ గారు కూడా మరొకసారి మేము వినతి చేసుకుంటాం. ఎందుకనంటే తొందరగా పూర్తి చేస్తే పవన్ గారికి కూడా వాళ్ళ అమ్మవారికి కూడా మేము కూడా పనిచేసినట్టు ఉంటుంది. ఇప్పటికే పవన్ గారు ఏం చేస్తారంటే ఫ్లడ్ ఎప్పుడైతే వర్షాకాలం వస్తుందో అప్పుడు మా ప్రాణం తింటాడు. ఇక మొత్తం మా వాడికి ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పేసి. సో ఖచ్చితంగా మేము కూడా పనిచేసే అవకాశం మాకు కలిగిస్తూ ఉంటారు. కాబట్టి మరి ఖచ్చితంగా సంజయ్ అన్న కూడా
ఈ వార్డుకి సంబంధించిన స్పెషల్ ఎఫర్ట్ ఎప్పుడు పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది తర్వాత కలిసిన ఏరియా కాబట్టి ఏదైనా వరదలు వచ్చినప్పుడు మునిగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చాలా ఇళ్ళకి నీళ్ళు వస్తాయి. మేము మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసినాము. సో దీనికోసం ఎప్పుడు సంజయన స్పెషల్ ఎఫర్ట్ పెడతాడు 25వ వార్డుకి. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్డుని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇప్పుడు దానికోసం కూడా ఈ రోడ్లు మోర్లు తొందరగా చేసుకుంటే ఇంకా కూడా టీఎఫ్ఐడిస్ నుంచి వెళ్ళి ఈ 1,23,00,000 పెట్టడం జరిగింది. దాంట్లో 68 లక్షల పనులు అయినా ఇంకొక 55 లక్షల పనులు అవ్వడానికి ఉన్నది. మా కౌన్సిల్ అయిపోయే లోపల తొందరగా పనులు పూర్తి కావాలని సంజయనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే 10వ వార్డుకి సంబంధించినవి కూడా మరి ఇప్పుడు 8 లక్షల రూపాయలు మేము దానికి కూడా సీసీ డ్రైన్లు కానీ రోడ్లు కానీ పెట్టుకోవడం జరుగుతుంది. మరి అది కూడా తొందరగా పనులు పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్ని కానీ మరొకసారి కోరుతున్నాను. అక్కడ కూడా చాలా అదేంటంటే రైతులు ఒకప్పుడు బ్రతికిన ఏరియా, ఇప్పుడు కూడా చాలామంది అక్కడ చూసుకుంటే రైతులే ఉంటారు. మరి ఇప్పుడు అది విలేజ్ నుంచి టౌన్కి మెర్జ్ అయింది. అది కూడా సంజయ్ అన్న వల్లనే మెర్జ్ అయింది. కాబట్టి మరి అక్కడ ఏ ఉన్నా కానీ కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా లాగానే ఉంటుంది. అక్కడ కూడా చాలా వరదలు వస్తే కొట్టుకుపోయే సమస్యలు ఉంటాయి. కాబట్టి మరి దాంట్లోనైతే అసలు విపరీతమైన అమౌంట్ కేటాయించడం జరిగింది. అంతే టీఎఫ్ఐడిస్లో కూడా మరి దానికి కూడా సంజయన స్పెషల్ ఎఫర్ట్ పెడుతున్నది. ఎందుకంటే ఏవైతే నడిబొడ్డున ఉన్న ఈ వార్డులు తప్ప నడిబొడ్లో ఉన్న వాటికి పెద్ద సమస్యలు ఉన్నాయి. ఏదైతే కొత్తగా కలిసిన ఏరియాలు ఉన్నాయో అవన్నిటికీ స్పెషల్ ఎఫర్ట్ పెట్టి వాటిని డెవలప్ చేయడానికి గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ట్రై చేస్తున్నారు. 2 సంవత్సరాలు మీ అందరికీ తెలుసు కరోనాకు పోయిందని చెప్పేసి. ఉన్న 3 సంవత్సరాలు ఎంత పని చేయాలనో అంత పని చేశారు. లాస్ట్ ఎలక్షన్లో కూడా నేను అదే చెప్పినా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎంత చెయ్యాలనో అంత చేస్తున్నారు. అసలు చెప్పాలంటే అందరికంటే ఎక్కువనే చేస్తున్నారు. సో దయచేసి ప్రజలు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వానికి సహకరించాలి. వచ్చిన తొందరలోనే ఇదిగా ప్రతిఫలం ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పట్టణంలోని 10వ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, స్థానిక కౌన్సిలర్ గారికి, గ్రామ పెద్దలకు, మాజీ ఎంపీటీసీ రాజిరెడ్డి గారు, కుమార్ సంఘ నాయకుడు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వెంకట నరసయ్య గారు, ఇంకా వివిధ కుల సంఘాల పెద్దలు అందరికి కూడా యువతకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 10 లక్షలతోటి ఇక్కడ ఈ రోడ్డు మరియు అదేవిధంగా డ్రైన్ పనులు చేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా అతి త్వరలోనే ఇంకా 20 లక్షలతోటి పనులకు టెండర్లు కూడా పూర్తయిపోయినాయి. దాంట్లో భాగంగా మన ఎప్పుడెప్పుడా అని చూస్తున్న జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పక్క నుంచి చింతకింది నరేష్ ఇంటి దానిక 10 లక్షలతోటి ఆ రోడ్డు మంజూరు అయిపోయింది, టెండర్ అయిపోయింది. జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అని వరంగల్ వాళ్ళు టెండర్ కూడా తీసుకున్నారు, ఇక పని మొదలు పెట్టాలి. రెండవది 7 లక్షలతోటి సీసీ రోడ్డు మోరీ, ఇది కూడా మనము ఇంటి నెంబర్ అయితే హౌస్ నెంబరా కరెంటు స్తంభం A12కి వెళ్ళి ఇంకోటి A12/2 దాని దగ్గర కూడా ఇది ఏపీ 2 లక్షలు కూడా ఇది కూడా